పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రకు మద్దతుగా విజయవాడ బందర్ రోడ్లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. శత్రుదేశం కాళ్లబేరానికి రావడంతో మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని హాజరయ్యారు. జై భారత్, జై జవాన్, భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన యాత్ర బెంచ్ సర్కిల్ వరకు కొనసాగింది. ప్రజలు సంఘీభావంగా దేశాభిమానం చాటుతూ తిరంగ యాత్రలో పాల్గొనడంతో బందర్ రోడ్డు జనంతో కిక్కిరిసింది. తిరంగ యాత్ర ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పహల్గాం ఘటన గుర్తుకు రాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుందని, భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు చంపేశారని అన్నారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదనే ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టామన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశం బయట ఉగ్రవాదులు, దేశంలోని సూడో సెక్యులరిస్టుల పట్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. పురంధేశ్వరి మాట్లాడుతూ ఒకప్పుడు దేశం బయట నుండి తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికులను చంపినా ఏమి చేయలేని పరిస్థితి ఉండేదని, కానీ ప్రధాని మోదీ పాలనలో మన సైనికులు శత్రు దేశాలకు వెళ్లి మరీ ఉగ్రవాదులను అంతం చేస్తున్నారని చెప్పారు. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి, అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెలగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము. ఏప్రిల్ 22 26 అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాటమాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి ఆ తరువాత పాక్ మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి, అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క ప్రాణాలకి రక్షణ వలయంగా
నిలబడుతున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ రోజు సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది.